నరసింహులు భారతీయ జనతా పార్టీ ఎమ్మినూర్ సీనియర్ నాయకుల్ని. దాదాపుగా 2010 నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో నేను పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులుగాను, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగాను, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా మూడు టర్ములు పనిచేయడం జరిగింది. గత 2024 ఎన్నికల సమయం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు అసెంబ్లీ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే ఎమ్మిగనూరులో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి స్థలంలోనే ఎమ్మిగనూరుకు ప్రత్యేక స్థానం ఉన్నది. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీలో అనేక విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యనే సోషల్ మాధ్యమంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటిది చాలా పెద్ద పార్టీ. ఈ పార్టీలో పనిచేయడం మా యొక్క అదృష్టం. మరి ఇటువంటి పార్టీలో అనేక మంది వస్తుంటారు, వాస్తవమే. కానీ అందరం కలిసి మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి వర్గ విభేదాలకు తావు లేదు. ఇది భారతీయ జనతా పార్టీలో మేము సైనికులుగా పనిచేస్తున్నాము. ఇక్కడ అందరూ కలిసి ఒకటే చెట్టు నీడలో కలిసి పనిచేస్తున్నాము. సరే, ప్రతి పార్టీలో కూడా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, సహజమే, దాన్ని కాదనలేం. కుటుంబం అన్నాక అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకుని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతున్నట్లే పార్టీ అనేటువంటిది కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటిని కూడా మనం సరి చేసుకుని ఒకరికొకరు కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన ఆలోచన. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బాపురం రామకృష్ణ గారు కానీ, వారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క దిశానిర్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఒక చిన్న తప్పిదాలు జరిగినది వాస్తవమే. ఒక మండల అధ్యక్షుడు మార్పిడి విషయంలో అప్పుడున్నటువంటి జిల్లా అధ్యక్షులు గారితో కొద్దిగా విభేదించి మాట్లాడినది వాస్తవమే. అయినప్పటికీ ఇవాళ రానున్న రోజుల్లో మా యొక్క ఎమ్మిగనూరులో భారతీయ జనతా పార్టీ పాగా వేయాలన్నప్పుడు ఇటువంటి విభేదాలన్నిటిని మరిచి కలిసిమెలిసి మనమందరం కూడా ముందుకు పోవాలనే సంకల్పంతో ప్రస్తుత భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బాపురం రామకృష్ణ పరమహంస గారితో కలిసి పనిచేస్తూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా యొక్క అసెంబ్లీలో అందరూ కలిసిమెలిసి ముందుకెళ్ళాలి. మరి ఇందాక ఏదైతే చెప్పామో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కానీ, మరి జిల్లా అధ్యక్షులు శ్రీ బాపురం రామకృష్ణ పరమహంస గారు కానీ, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ సంధ్యారెడ్డి శ్రీనివాసులు గారు కానీ, పక్కన ఉన్నటువంటి మా యొక్క ఆదోని శాసనసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా యొక్క పార్థసారథి గారు కానీ, సునీల్ రెడ్డి గారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గారు కానీ, వీళ్ళందరి సమన్వయంతో నీలకంఠన్న గారు భారతీయ జనతా పార్టీ మా యొక్క సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ కునిగిరి నీలకంఠన్న గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది సీనియర్స్ మా జిల్లాలో ఉన్నారు. వారందరి సమన్వయంతో, మా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారి సమన్వయంతో అందరం కూడా మేము కలిసి పనిచేసి పార్టీని ఒక స్థాయిలో తీసుకొస్తున్నాం. ఎందుకంటే మనకు మరి ఎన్నో ఎక్కువ రోజులు లేవు, మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనమందరం ఒకరికొకరు కలిసిమెలిసి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాను. మాతాకి జై. పార్టీ కేంద్రంగా ఒక కార్యాలయమే, ఒక జెండానే, ఒక అసెంబ్లీ కేంద్ర కార్యాలయంగానే ముందుకెళ్తాం. ఈ 2 నెలల్లో పార్టీ యొక్క ఈ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది కొనసాగుతుంది. ఈ ఎన్నికల తర్వాత ఒకే కేంద్ర కార్యాలయంగా ముందుకెళ్తాం. కుంపట్లనే ఉండవు, ఎవరి ఆఫీస్ వారికి ఉన్నప్పటికీ
పార్టీ విషయం వచ్చేపాటికి అందరూ ఒక కేంద్రంగా కలిసి పనిచేస్తాం. ఆయన మాటలు మీరు తిరస్కరించినట్టు లేదు. నుంచే జరుగుతుంది పనులన్నీ కూడా. కలిసి పనిచేస్తాం. ఇంకొక 2-3 రోజుల్లో మరి జిల్లా అధ్యక్షులు గారు కానీ పార్టీ సీనియర్స్ కానీ వస్తున్నారు. వచ్చి కూర్చొని మళ్ళీ సమన్వయ సమావేశం జరుగుతుంది. ఈ సమన్వయ సమావేశం తర్వాత మొత్తం ఒకటే కేంద్రంగా జరుగుతాయి.